ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గరికి 1200 కెపాసిటీ ఇంక్యుబేటర్ ఒకటి దుర్గాప్రసాద్ గారు ఆర్డర్ చేశారండి. ముండ్రాయి ఎక్స్ రోడ్ అండి, జనగాం జిల్లా నుంచి. సార్ వచ్చేసి ఇది కమర్షియల్ పర్పస్గా మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. కమర్షియల్ పర్పస్ అంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ హ్యాచింగ్కి సమ్ అమౌంట్ ఎంత ఛార్జ్ చేసి హ్యాచ్ చేసి ఇవ్వడం కోసం కమర్షియల్ ఇంక్యుబేటర్ కొనుగోలు చేశారండి. దానికోసం అని చెప్పి సార్ మన దగ్గరికి వచ్చి డెమో అది దగ్గర నుండి విని తీసుకెళ్ళడానికి అయితే ఈరోజు రావడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి ఎంతన్నా కట్టుకుని చెప్పాలా, 13వ తారీఖు 13వ తారీఖు మే నెల 2026. అదేనా సార్ డేట్? డేట్ అది ఓకే. క్వాలిటీ అది బాగుందన్న, క్వాలిటీ సాటిస్ఫైడా? క్వాలిటీ బాగుంది. మీ మాట తీరు మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారితో ఫోన్లో మాట్లాడినాక తర్వాతనే నేను రావడం జరిగింది. అన్నగారి మాట చాలా బాగా రిసీవ్ చేసుకునే విధానం బాగుంది. మాకు అడ్వాన్స్ మీదనే మాకు చేశారు, రమ్మన్నారు, మేము వచ్చాము. చాలా హ్యాపీగా తీసుకుంటున్నాము. చాలా మాకు ఆంధ్రాలో మాకు కొత్త బంధం ఏర్పడింది అనుకుంటున్నాము. విచిత్రం ఏంటంటే ఇద్దరి పేరు కూడా ఒకటి, దుర్గాప్రసాద్. థ్యాంక్ యూ అన్నగారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. బాడీ కూడా మొత్తం అంతా కూడా 20 mm థిక్నెస్ అండి. ఇది మొత్తం చాలా హెవీ బాడీ అనమాట. ఇది మన ఎయిర్ సర్క్యులేషన్ కూడా మనం బ్యాక్ సైడ్ మోటార్ త్రూ ఎయిర్ సర్క్యులేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పవర్ కూడా లో కన్జంప్షనే, హెవీ పవర్ కన్జంప్షన్ కాదు. రైతు అనే వారికి చాలా అందుబాటుగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కమర్షియల్ పర్పస్ తీసుకున్నప్పుడు 1200 కెపాసిటీకి వాళ్ళకి ఖచ్చితంగా కరెంటు బిల్లు గిట్టుబాటు అవుతుంది. అదేవిధంగా ఈ వీడియో ద్వారా నేను వ్యూవర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే సర్వీస్ అనేది ఆద్య ఫార్మ్స్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. అయితే అది పెయిడ్ సర్వీసే, చాలామంది కస్టమర్స్ కూడా అది తెలుసు. ముఖ్యంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా అని అడిగేదానికన్నా కూడా కాల్ చేసినప్పుడు నాకు కానీ ఎవరికైనా కూడా గైడెన్స్ ఇస్తారా అని అడగండి ఫస్ట్. సర్వీస్ కన్నా కూడా గైడెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గైడెన్స్ లేకుండా మా మనిషే రావాలి, మా వాళ్ళే వచ్చి చేయాలి అంటే మీ జేబులో నుంచి డబ్బులు మీకు తెలియకుండా తీసుకోవటమే అది కాదు ముఖ్యం. ఎందుకంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి పొరపాటున ఏదన్నా సమస్య వచ్చింది, చిన్న పొరపాటే అది, లేదా దానిలో మనం చేసుకుంటే సరిపోయింది. ఆ అవగాహన అనేది మీకు కల్పించడం, ఆ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇంక్యుబేటర్ అమ్మగలిగే వాళ్ళు ఏ వస్తువైనా కరెంటు సామాను కాబట్టి ఏదైనా కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా సమస్య ఏమన్నా వచ్చినప్పుడు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అమ్మేవాడికి ముందు ముఖ్యంగా తెలిసి తీరాలి. అది హ్యాచింగ్ పరంగా కానివ్వండి, లేదంటే మెషినరీ పరంగా కానివ్వండి. ముక్కు మొహం తెలియని ఫ్రాడ్కి అయితే డబ్బులు కొట్టి అనవసరంగా బాధపడద్దు. స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉన్నాయి. రేట్ల విషయంలో ముసుగేసుకొని రేట్లు తక్కువ ఇస్తున్నాం అది ఇదని చెప్పని. ఈరోజు మీ అందరి ముందుకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొన్న కామెంట్స్లో ఒక తమ్ముడు పెట్టాడు, అన్న క్వాలిటీ చాలా బాగుంది, రేట్ కూడా మీరు కొంచెం ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి దగ్గరగా రేట్లు పెట్టచ్చు కదా అని అంటే కామెంట్ నేను ఆయన డైరెక్ట్గా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇంక్యుబేటర్ నిజంగా డెలివరీ ఇవ్వాలి అంటే దాంట్లో వాడాల్సిన వస్తువులన్నీ వాడితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక అమౌంట్ వస్తే దాని మీద మినిమం మార్జిన్ వేసి సేల్ చేయడం అనేది ఏ వ్యాపారి అయినా చేసే విధానమే. లేదు మీకు అసలు వస్తువే ఇవ్వదలుచుకోలేదు అనుకోండి, అప్పుడు ఇదేముంది, ఇప్పుడు దీని ఖరీదు వచ్చేపాటికి 95,000, నేను 50,000కే ఇస్తానని చెప్పొచ్చు. మీకు ఇవ్వాలిగా కాకపోతే వస్తువు. సో అటువంటి విధానం అయితే మనం చేయము. వీటిలో ఇవ్వగలిగే రేటు రైతుకి ఓపెన్గా చెప్తున్నాము. అదేవిధంగా గైడెన్స్ అనేది మన గైడెన్స్, మన సపోర్టు, మా టీం సపోర్టు మా దగ్గర కొనుగోలు చేసిన కస్టమర్లందరికీ కూడా ఉంటుంది. గైడెన్స్ ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయం. అది ఓన్లీ మా కస్టమర్లకు మనకు మాత్రమే, దయచేసి గ్రహించాలి. ఓకేనండి. అలానే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మార్కెట్లో మాది మీ షాప్లో ఇంకొక ఇంక్యుబేటర్ కనబడాలి అని మేమైతే ఆశిస్తున్నాం. అంటే మార్కెట్ బాగుండాలి మీకు తప్పకుండా. మా నుంచి కూడా మీకు మమ్మల్ని ఇంత మంచిగా మీరు రిసీవ్ చేసుకున్నారు. అయ్యో రావటం అయితే లేట్ అయింది అన్నయ్య వచ్చిన తర్వాత. నేను కోల్డ్ దగ్గర అన్నగారు మా తరఫు నుంచి కూడా మీకు ఇస్తూనే ఉంటాం, ఆర్డర్స్ ఇప్పిస్తూనే ఉంటాం, మేము వాడి మీకు ఇప్పిస్తుంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.